దాత ఖచ్చితంగా ఇస్తాడు. ఇదే ఆయన కర్మ. అలాగే యాచకుడికి తన మర్యాద అనేది తెలిసుండడం మంచిది. తాను దీన్ని అర్థం చేసుకోవటం మంచిది. తాను ఏదైతే అడుగుతున్నాడో దానికి తను పాత్రుడు అవునో కాదో అన్నది. మనం ఎదగడం మంచిదంటే వాస్తవికంగా అది మన అస్తిత్వానికి మంచిదవ్వాలి. కానీ ఎంతో మంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు. మనకు ఎప్పుడైతే ఆకలేస్తుందో మనం తృప్తి కావాలని అడగం, మనం రుచికరమైన వంటలు కావాలని అడుగుతాం. మనకు సమృద్ధి కావాలనిపిస్తే మనం ఇంకా ధనం అడుగుతాం. మనకు నిద్ర కావాలనిపిస్తే మనం మంచి మంచాన్ని అడుగుతాం. మనం ఏమేమి అడుగుతామంటే వాటి వల్ల మనకి తృప్తి దొరకనివి. అప్పుడే మనసులో ఈ దాహం, మన లోభం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏదైతే అడుగుతామో ఒకవేళ అది మనకు లభించినా కూడా అయినా మన మనసులో ఏదో బాధ, అసంతృప్తి అనుభూతి చెందుతాం. ఇక ఈ బాధ, ఈ అసంతృప్తికి కారణం ఇంకెవరూ కాదు, స్వయంగా మనమే.